అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఉదయం లేవగానే ఎందుకో నీరసంగా అనిపించడం, కాస్త దూరం నడిస్తే చాలు కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టేయడం, లేదా అరే ఇందాకే కదా తాళాలు ఇక్కడ పెట్టాను ఎక్కడికి పోయాయబ్బా అని మర్చిపోవడం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదూ. చాలాసార్లు మనం ఇదేముందిలే పని ఒత్తిడి వల్లనో వయస్సు వల్లో వస్తుంటాయని అనుకుని లైట్ తీసుకుంటాం. కానీ ఒక్కోసారి ఇవి మన శరీరం మనకు పంపిస్తున్న ఒక ముఖ్యమైన హెచ్చరిక కావచ్చు. అవును, ఆలోచించండి. ఈ అలసట, తిమ్మెర్లు, మతిమరుపు వీటన్నింటికీ కారణం కేవలం స్ట్రెస్సేనా? లేక మన బాడీ లోపల మనకు తెలియకుండా ఏదో సమస్య మొదలవుతోందని చెప్తోందా? ఈరోజు మనం ఇలా చాలా సాధారణంగా కనిపించే ఈ లక్షణాల వెనుక దాగి ఉన్న ఒక అదృశ్య శత్రువు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అదృశ్య శత్రువు ఇంకెవరో కాదు, అదే విటమిన్ B12 లోపం. ఇది చాలా సైలెంట్గా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సరే, ఇక దీని గురించి పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. అసలు ఏంటి విటమిన్ B12? దీన్నే సైంటిఫిక్గా కొబాలమిన్ అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరానికి ఒక పవర్ఫుల్ ఇంధనం లాంటిది. అంటే మన నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా, మన మెదడు చురుకుగా ఉండాలన్నా, కొత్తగా ఎర్ర రక్త కణాలు తయారవ్వాలన్నా వీటన్నింటికీ ఈ విటమిన్ B12 చాలా అవసరం. ఈ ఫ్యూయల్ తగ్గితే ఆటోమేటిక్గా మన సిస్టమ్ అంతా స్లో అయిపోతుంది. మరి ఈ లోపం ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా విటమిన్ B12 అనేది జంతు సంబంధిత ఆహారంలోనే ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి పక్కా శాకాహారులకు దీని లోపం వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ. అలాగే వయసు పైబడే కొద్దీ మన జీర్ణ వ్యవస్థ పోషకాలని గ్రహించే శక్తిని నెమ్మదిగా కోల్పోతుంది. ఇక తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీతో బాధపడుతూ మందులు వాడేవాళ్లలో కూడా ఈ లోపం కనిపించే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మన శరీరం మనకిచ్చే సిగ్నల్స్ని ఎలా గుర్తించాలో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లక్షణాలలో ఏవైనా మీలో కనిపిస్తున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా శారీరక లక్షణాలు. రాత్రంతా హాయిగా నిద్రపోయినా పొద్దున్నే లేవగానే అస్సలు శక్తి లేనట్టు, నీరసంగా అనిపిస్తుందా? అప్పుడప్పుడు కూర్చుని లేవగానే కళ్ళు తిరిగినట్టు అవుతుందా? లేదా నాలుక ఎర్రగా మారి మంటగా అనిపించడం, చర్మం పాలిపోయినట్టు లేదా కొద్దిగా పసుపు రంగులోకి మారడం, ఇవన్నీ గమనించాలి. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నట్టు అనిపించడం కూడా ఒక ముఖ్యమైన సంకేతమే. ఇది కేవలం శరీరానికే పరిమితం కాదు, మానసికంగా కూడా దీని ప్రభావం ఉంటుంది. ఏ కారణం లేకుండానే విపరీతమైన చిరాకు వస్తోందా? లేదా అకారణంగా దిగులుగా డిప్రెషన్ లాగా అనిపిస్తోందా? తరచుగా చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా? ఇవన్నీ కూడా విటమిన్ B12 లోపానికి సూచనలు అయి ఉండొచ్చు. ఓకే, సమస్యను గుర్తించడం మొదటి స్టెప్. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. ఈ లోపాన్ని సహజంగానే, అంటే మన ఆహారపు అలవాట్లతోనే ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మాంసాహారులకు గుడ్లు, చేపలు, చికెన్ లాంటి వాటి నుండి B12 బాగా లభిస్తుంది. ఇక శాకాహారుల విషయానికి వస్తే పాలు, పెరుగు, మజ్జిగ ఇవే ప్రధాన వనరులు. అందుకే రోజు కనీసం ఒక గ్లాసు పాలు తాగడం లేదా కప్పు పెరుగు తినడం చాలా ముఖ్యం. అలాగే మొలకెత్తిన గింజలు కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక చాలా కీలకమైన విషయం ఉంది. మనం B12 ఉన్న ఆహారం తినడం ఒక ఎత్తు అయితే, దాన్ని మన శరీరం సరిగ్గా గ్రహించుకోవడం మరో ఎత్తు. దీనికోసం పెరుగు లాంటి ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. ఇవి మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రోజూ కాసేపు ఉదయం ఎండలో నిలబడితే వచ్చే విటమిన్ D కూడా B12ను శరీరం వాడుకోవడానికి పరోక్షంగా హెల్ప్ చేస్తోంది. చాలా సందర్భాల్లో ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది, కానీ కొన్నిసార్లు అవి మాత్రమే చాలవు. పరిస్థితి చేయి దాటకముందే ఎప్పుడు డాక్టర్ని కలవాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. ఈ విషయాన్ని అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే విటమిన్ B12 లోపాన్ని గనక మనం ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అది మన నరాలను పర్మనెంట్గా డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ఒకసారి నరాలు దెబ్బతింటే దాన్ని మళ్ళీ సరిచేయడం చాలా కష్టం. ఒకవేళ మీకు నరాల నొప్పి చాలా ఎక్కువగా ఉన్నా, మతిమరుపు మరి తీవ్రంగా అనిపించినా, లేదా ఈ లక్షణాలు ఏవి తగ్గకుండా రోజురోజుకి ఇబ్బంది పెడుతున్నా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి. అప్పుడు వాళ్ళు పరిస్థితిని బట్టి సప్లిమెంట్స్ కానీ ఇంజెక్షన్లు కానీ సూచిస్తారు. ఇక చివరిగా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం, మన ఆరోగ్యం మన బాధ్యత. మన లైఫ్ స్టైల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులే మన ఆరోగ్యం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. చూడండి,
విటమిన్ బి12 లోపం అనేది కేవలం ఒక పోషకాహార సమస్య కాదు, అది మన జీవిత నాణ్యతను తగ్గిస్తుంది. మనం చురుకుగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండాలంటే మన శరీరానికి కావలసిన శక్తిని మనం ఇవ్వాలి కదా. దీనికోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. రోజు సమయానికి తినడం, శరీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వడం, వీలైతే ప్రతి 6 నెలలకోసారి ఒక జనరల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతో ఇలాంటి సమస్యలను రాకముందే పసిగట్టవచ్చు లేదా నివారించవచ్చు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ విషయాల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మొదలుపెట్టబోయే ఆ ఒక్క చిన్న మార్పు ఏమిటి? అది సమయానికి పెరుగు తినడమా, కాసేపు ఎండలో నిలబడటమా? ఏదైనా సరే, మీ శరీరం ఇచ్చే సంకేతాలను అశ్రద్ధ చేయకండి. సరైన ఆహారంతో ఈ అదృశ్య శత్రువును మనం చాలా తేలిగ్గా ఓడించవచ్చు.